ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నుంచి పిలుపు వచ్చింది. రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్. 2023 నవంబర్లో 618 మంది ఫోన్లు ప్రభాకర్ రావు ట్యాప్ చేశారు. అధికార, ప్రతిపక్ష, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా ఈ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మొత్తం కీలకంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే సిట్ విచారణ కొనసాగుతుంది. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా కొండా విశ్వేశ్వరరెడ్డికి అయితే ఫోన్ ద్వారా సిట్ అధికారులు తెలియజేసినట్టు సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు మొత్తం టోటల్గా అయితే నిన్న ప్రణీత్ రావుని 9 గంటల పాటు విచారించిన నేపథ్యంలో ప్రణీత్ రావు చెప్పినటువంటి ఏదైతే వాంగ్మూలం ఉందో దాన్ని రికార్డ్ చేశారు. ప్రణీత్ రావు ఆ ఫోన్లో ఉన్నటువంటి కొంత డాటా ఆధారంగా రేపు కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది జర్నలిస్టులకు కూడా ఫోన్ కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దాంట్లో ఒక ప్రధాన ఛానల్లో ఉండేటటువంటి ఎవరైతే జర్నలిస్ట్కు కూడా కాల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. విచారణకు రావాలని చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం టోటల్గా నవంబర్ 15 నుండి 30 తేదీ వరకు ఏదైతే ఉంటుందో ఆ యొక్క 15 రోజుల లోపల మొత్తం టోటల్గా 618 ఫోన్లు ట్యాపింగ్కు గురి అయ్యాయి. 618లో మొత్తం రాజకీయ నాయకులతో పాటు అయితే కొంతమంది ప్రముఖులు అండ్ అనేది బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్న క్రమం లోపల 618 ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మొత్తం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ సిట్ నుండి నోటీసులు ఫోన్ గిట్లా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే రేపు కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క అయితే కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో సాధారణ ఎన్నికల్లో ఉన్న సమయం లోపల కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారినప్పుడు కానీ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ మారిన నేతల పైన కూడా ఫోకస్ పెట్టడం వలన బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ వెళ్ళిన క్రమం లోపల ఆ యొక్క అయితే ఎంపీ ఎలక్షన్ సమయం లోపల కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఆయన అనుచరులకు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు తెలిసింది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు తన అనుచరులు కూడా రేపు ఫోన్ ట్యాపింగ్ విచారణకు అయితే రావాలంటూ సిట్ అధికారుల నుంచి అయితే ఫోన్ కాల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి రేపు కొండా విశ్వేశ్వరరెడ్డి మరి ఆ విచారణకు వస్తాడా లేదా అన్నది అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి వర్గీయుల నుండి అయితే ఇంకా సమాచారం రాలేదు. కానీ సిట్ అధికారులు అయితే ఆయనకు సమాచారం అందించారు రేపు రమ్మని. అదేవిధంగా ఒక ఛానల్ అధిపతికి కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్కు గురైంది కాబట్టి అయితే మీ యొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి రావాలి అంటూ కూడా సిట్ అధికారుల నుంచి అయితే ఫోన్ కాల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క అయితే స్టేట్మెంట్ ఉందో అది కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమం లోపల కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దానిపైన మొత్తం ఆ యొక్క 20 నుండి 30 క్వశ్చన్స్ మొత్తం టోటల్గా సిట్ అధికారులు రేపు ఈ యొక్క కొండా విశ్వేశ్వరరెడ్డికి అడిగే యోచనలో కూడా ఉన్నారు. కాబట్టి గత ఎన్నికల లోపల నా ఫోన్ ట్యాపింగ్కు గురైందంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన నేపథ్యంలో దాని నుండి సిట్ అధికారుల నుండి అయితే ఫోన్ కాల్ వెళ్ళడం జరిగింది. రేపు కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరికొందరు కూడా అయితే సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే మొత్తం ఈ టోటల్గా వీళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఎలాగూ సిట్ అధికారులకు సహకరిస్తలేడు. కాబట్టి ప్రభాకర్ రావుకు ఏదైతే కోర్టు నుంచి ఆ ఉపశమనం ఉందో సుప్రీంకోర్టు నుండి ఆ ఉపశమనం మొత్తం రద్దు చేసే విధంగా ఈ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా సుప్రీంకోర్టులో పెట్టేసి సుప్రీంని ఆశ్రయించే యోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.